కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం రసబసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తోసుకోవడం సంచలనం రేపింది. పోలీసులు జోక్యం చేసుకుని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా హాజరయ్యారు. దీనికి హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. మాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతుండగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకుని మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీలో ముందు చెప్పి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ మైక్ లో మాట్లాడుతుండగా అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి కోపంతో ఊగిపోయారు. కేసీఆర్ దయ వల్లే సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారని వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అనూహ్య ఘటనతో షాక్ కి గురయ్యారు. కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కౌశిక్ రెడ్డి శాంతించలేదు. కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి కదలకపోవడంతో గొడవ మరింత పెద్దదవుతుందన్న తరుణంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులను వారించే ప్రయత్నం చేశారు. ఎందుకు కౌశిక్ రెడ్డిని బయటకి పంపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ ఎజెండాతో ఉండాలి. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఊరుకోరని నిలదీశారు కౌశిక్ రెడ్డి. రైతులకు 15,000 ఇవ్వాలని, వికలాంగులకు 6,000, దళితులకు దళిత బంధు ఇవ్వాలని అడుగుతున్నామని మీడియాకు తెలిపారు కౌశిక్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇచ్చే వరకు నిలదీస్తామన్నారు. రైతు భరోసా 15,000 ఖచ్చితంగా మీరు ఇయ్యాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇయ్యలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే, రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఊరుకోమన్నారు. మొగోళ్లే అయితే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ల మధ్య వాగ్వాదం, తోపులాటతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.